అమిత్ షా చేసిన అవినీతి ఆరోపణలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. పారదర్శకంగా పథకాలు అమలు చేశామన్నారు సజ్జల. డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశామని, ఆ లెక్కలన్నీ బ్యాంకుల దగ్గరుంటాయన్నారు సజ్జల. టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందన్నారు సజ్జల. ఇవి ఆంధ్రప్రదేశ్లో పోతే కనపడుతున్నాయి. డీబీటీ అనేది నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. ఏ బ్యాంకులు లెక్కలు తీసుకున్నాయి, ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్కి అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ, అలాగే అసెట్ క్రియేషన్ కానీ, కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇందులో ఏది ఆకాశంలోంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు, హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి, అందరికీ తెలిసిన విషయం ఇది. దాంట్లో ఆయన అవినీతిని అన్నాడు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే, ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది. 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్. దాంట్లో జగన్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తమ ప్రభుత్వ పథకాలను డీబీటీ పద్ధతిలో అమలు చేశామన్నారు. ఆ లెక్కలన్నీ బ్యాంకుల దగ్గర ఉంటాయన్నారు. అవినీతి జరిగిందని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని, అందులో బీజేపీ భాగస్వామి అన్నారు.